హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే క్రిషితాలో క్రిష్ యొక్క ఎంట్రీ అనమాట. అంటే పెళ్ళికొడుకు ఎంట్రీ. పెళ్ళికొడుకు ఎంట్రీ అంటే మినిమం ఉండాలి. సో మేమైతే సన్నాయి వాయిద్యాలతో క్రాకర్స్తో గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పాము కృష్ణకి. మా వాళ్ళు అయితే క్రాకర్స్ స్టార్ట్ అవ్వగానే అందరూ పక్కకైతే వెళ్ళిపోయారు. మా మదర్ అయితే ఇక్కడ మా పిన్నిని పిలుస్తున్నారనమాట. పద కృష్ణకి వెల్కమ్ చెప్దాం అన్నట్టు. కృష్ణ రాగానే పానకం అయితే ఇచ్చారు. పానకం ఎందుకు ఇస్తారు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళ రిలేషన్ కూడా అంతే స్వీట్గా ఉండాలి అని చెప్పేసి. ఇంక ఇది అవ్వగానే కృష్ణ అయితే కారు దిగేశారు. కళ్యాణ మండపం లోపలికి రావడానికి అయితే రెడీ అవుతున్నారు. మా పిన్ని వాళ్ళందరూ కృష్ణనైతే చేయి పట్టుకునే లోపలికైతే తీసుకొస్తున్నారు. కృష్ణ వాళ్ళ అత్త వాళ్ళందరూ కూడా ప్రధానానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని వస్తున్నారనమాట కృష్ణ కన్నా ముందుగానే. సో ఇదంతా అయిపోగానే కాలు కడిగే కార్యక్రమం అయితే ఉందన్నమాట. సాంప్రదాయ ప్రకారంగా తమ్ముడు బావకి కడిగి లోపలికి తీసుకురావాలి. కాలు కడగడం అవ్వగానే ఇంకా మా ఇద్దరు తమ్ముళ్ళు కృష్ణనైతే లిఫ్ట్ చేసి లోపలికైతే తీసుకొచ్చేసారనమాట. ఈ గ్యాప్లో మా చెల్లి ఏం చేసిందంటే షూస్ అయితే దాచేసింది కృష్ణవి. కృష్ణ అయితే నాకొద్దు నువ్వే ఉంచేసుకొని ఒక సైగ అయితే చేశాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.